బాబోయ్! ఎండలు మామూలుగా లేవు. ఇంకా ఈ ఎండాకాలంలో భోంచేయాలంటే అస్సలు మనసు పుట్టదు. అలా అని తినకుండా ఉన్నామంటే నీరసం వచ్చేస్తుంది. సో, అలాంటప్పుడు ఇలా సింపుల్‌గా మజ్జిగ చారు చేసి పెట్టామంటే కమ్మగా తినేస్తారు. ఇంక ఇది చేసుకోవడానికి ఎక్కువ టైం కూడా పట్టదు. జస్ట్ 10 మినిట్స్‌లో అయిపోతుంది. ఫస్ట్ ఒక గిన్నె తీసుకొని అందులో పెరుగు వేసుకొని, సరిపడా సాల్ట్ వేసుకొని, లంప్స్ లేకుండా బాగా చిలుక్కోవాలి. అందులోనే కొద్దిగా వాటర్ పోసుకొని, మరీ పల్చగా లేకుండా మజ్జిగ ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేసుకొని అవి చిటపటలాడాక సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కలను వేసుకొని కొద్దిగా కరివేపాకు కొంచెం అంత అల్లం పేస్ట్ చిటికెడు పసుపు వేసి దూరగా ఇప్పుడు ఇంకా ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మజ్జిగని వేసుకొని కొంచెం అంత జీలకర్ర పొడిని వేసుకొని 1 నిమిషం పాటు స్లో ఫ్లేమ్లో ఉంచేసి ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసేసుకోవడమే. జీలకర్ర పొడి ఆప్షనల్ అండి, ఫ్లేవర్ బాగుంటుందని అయితే నేను వేసాను. మీకు కావాలంటే వేసుకోండి, లేదంటే లేదు. ఇంకా మన రెసిపీ అయిపోయినట్లు జస్ట్ 5 to 10 మినిట్స్లో రెడీ అయిపోతుంది. ఇంక ఇది చాలా చలవ చేస్తుంది కూడా. ఇలా వారంలో 2-3 సార్లు చేసి పెట్టామంటే కమ్మగా కడుపు నిండా తింటారు. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం ఫాలో చేయడం మర్చిపోవద్దు.